హలో. కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం. నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం, నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు, తెలుసుకునే హక్కు కూడా జీవించే హక్కుతో సమానం. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు మేకల మోహన్ రావు అందజేసినటువంటి అంశం మంగళగిరి శాసన స్తంభం ప్రశస్తి. దాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో అవగాహన నిమిత్తం వినిపిస్తాను, వినండి. మంగళగిరి శాసన స్తంభం ప్రశస్తి. ఇక వినండి. ఇప్పటికీ 433 సంవత్సరాల క్రితం క్రీస్తు శకం 1593లో మంగళగిరి మెయిన్ బజార్లో ఏర్పాటు చేసిన శాసన స్తంభం సంక్షిప్త చరిత్ర ఇది. 1565 సంవత్సరంలో జరిగిన తళ్ళికోట యుద్ధంతో విజయనగర సామ్రాజ్యం పతనం కావడంతో అప్పటి వరకు విజయనగర రాజుల ఆధీనంలో ఉన్న మంగళగిరి గ్రామం గోల్కొండ కుతుబ్ షాహీల పాలనలోకి వచ్చింది. 1593 సంవత్సరంలో గోల్కొండ నవాబు మహమ్మద్ కులీ కుతుబ్ షా మంగళగిరిలోని చేనేత కార్మికులు మరియు ఇతర చేతి వృత్తుల వారిపై వృత్తి పన్ను విధించడంతో ఈ వృత్తి పన్ను కట్టలేక మంగళగిరి జనాభాలో ఎక్కువ మంది బందరు, చీరాల, రేపల్లె తదితర పరిసర గ్రామాలకు వలస వెళ్ళారు. ఈ విషయం నాటి మంగళగిరి పాలకులైన గోల్కొండ నవాబు మహమ్మద్ కులీ కుతుబ్ షా దృష్టికి వెళ్లడంతో వృత్తి పన్నులు కట్టలేక ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళిన కార్మికులు పన్నులు చెల్లించనవసరం లేదని, వృత్తి పన్ను పూర్తిగా రద్దు చేస్తున్నామనే విషయాన్ని ఒక శాసనం ద్వారా తెలియపరచాలని తన సేనాని అయిన జోజా అలీని ఆదేశించడంతో ఆ జోజా అలీ 1593 జూన్ నెల 23వ తారీఖున మన పైన చెప్పిన రాజుగారి ఆదేశాన్ని ఒక శాసన స్తంభం మీద చెక్కించి ఆ శాసన స్తంభాన్ని తీసుకువచ్చి మంగళగిరి మెయిన్ బజార్లో ప్రతిష్ఠించడంతో ఈ విషయం తెలుసుకొని మంగళగిరి నుండి పన్నులు కట్టలేక ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళిన కార్మికులు తిరిగి మంగళగిరి చేరుకున్నారు. ఇప్పుడు ఈ శాసన స్తంభం మంగళగిరి మెయిన్ బజారులోని రామాలయం పక్కన ఉన్నది. ఈ శాసన స్తంభం ఉండడం వల్లే శాసన స్తంభం ప్రక్క వీధిని శాసన స్తంభం వీధిగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికి 433 సంవత్సరాల క్రితం ప్రతిష్ఠించిన ఈ శాసన స్తంభం మీద ఈ విధంగా రాసి ఉంది: మంగళగిరిలో విధించిన వృత్తి పన్ను భారం భరించలేక ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళిన కార్మికులు పన్ను కట్టనవసరం లేదు, వృత్తి పన్ను పూర్తిగా రద్దు చేయబడింది. కావున మంగళగిరి నుండి ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళిన మంగళగిరి కార్మికులందరూ తిరిగి మంగళగిరి వచ్చి తమ తమ వృత్తులను నిర్వహించుకోవచ్చు అనే విషయాన్ని 46 వరుసలు తెలుగు భాషలోనూ 4 లైన్లు పర్షియన్ భాషలోనూ లిఖించబడి ఉన్నాయి. ఇలా ఆ మంగళగిరిలోని శాసనస్తంభం దాని ప్రశస్తి గురించి మేకల మోహన్ రావు అందజేసిన ఈ అంశాన్ని మంగళగిరి శాసన స్తంభం ప్రశస్తిగా మన కానమూకు కథావచన శ్రోతలకు అవగాహన నిమిత్తం వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.